తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పవన్ కళ్యాణ్ కూడా 21 సీట్లకు 21 సీట్లు బరాబర్ వస్తాయని చెప్తున్నారు. గెలుపు వ్యూహంపై జనసేన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు పవన్ వ్యూహము, బాబు అనుభవము, మోదీ మద్దతు. బాబు అనుభవం, అవినీతి అనుభవం, కేంద్రం మద్దతు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఏం మద్దతు ఇచ్చారు, ఏ స్పెషల్ స్టేటస్కి ఇచ్చారు, ఏ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, వైజాగ్ రైల్వే జోన్ ఏమైంది, కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఏం మద్దతులు ఇచ్చారు, దేనికి మద్దతులు ఇచ్చారు, ఏమీ ఇవ్వాల. ఊరిని వాళ్ళ కేంద్ర మద్దతు ఏంటి మద్దతు? ఈ నేళ్ళు 10 ఏళ్ళుగా ఏం మద్దతు ఇవ్వలేదు. ఏ విషయంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి సహకరించలేదు. అన్ని విధాలు అన్యాయం చేశారు. చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు అన్ని చేతులు కేంద్రం అన్యాయమే చేసింది. ఏది సవ్యంగా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఏవి ఇవ్వాల. పొలిటికల్ ఏస్ట్ కనుక చేయలేదు. ఇవాళ కొత్తగా ప్రజలు చూశారు కదమ్మా వీళ్ళ మద్దతు ఏంటి. ఈ ముగ్గురు కాంబినేషన్ కూడా 2014 నుంచి 2019 వరకు చూసే కదా 19లో వీళ్ళని రిజెక్ట్ చేసింది. ఈ ముగ్గురు కలిపి మద్దతు లేదు, అనుభవం లేదు. వాళ్ళ అనుభవం అవినీతి అనుభవం, వీళ్ళ మద్దతు నోటి మాట మద్దతు, పవన్ కళ్యాణ్ స్టార్డము ఉన్ని ఆవేశంతో మాట్లాడటం కదా, ఆలోచన లేని నాయకత్వం. తో ప్రజలు తిరస్కరించారు. ఇవాళ మళ్ళీ మేము కొత్తగా రూపాంతరం చెందామంటే ఇది నమ్మేంత లేరు, ప్రజలేమంత అమాయకంగా లేరు. వీళ్ళ మద్దతు లేదు, అనుభవం లేదు. అన్నీ పవన్ వ్యూహం అని చెప్తున్నారు కదండి. పవన్ వ్యూహం ఎక్కడుందమ్మా? పవన్ వ్యూహం ఉంటే అసలు పవన్ పరిస్థితి లేదు. ఏపీలో ఆయన చక్రం తిప్పినట్టు చర్చ చక్రం ఆయన ఏం తిప్పుతాడు? 21 సీట్లకి 21 సీట్లు ఎన్ని వస్తాయి? దాంట్లో వస్తే 5-6 వస్తాయి. ఆ 5-6 సీట్లు చక్రం తిప్పేస్తాడా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పే అవకాశం వస్తుందేమో అని ముందే ఊహించి రాజకీయ ఎన్ని కుహనా రాజకీయాలు అన్నీ అలవాటు అయినవాడు కదా. ఎక్కడ పవన్ పెరుగుతాడో, పవన్ పెరిగితే నేను ఖాళీ అయిపోతాను, నేను నా లోకేష్ రారు. సో పవన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పవన్ వాడుకుంటూ తప్పితే పవన్ను పెంచడం ఆయనకి ఇష్టం లేదు. పెంచితే ఆయన నాయకుడు అవుతాడు, రేపు పవన్ ఆల్టర్నేటివ్ అవుతాడు. అసలు పవన్ అలాంటి అవకాశాన్ని జారవించుకున్నాడు. ఆయన చంద్రబాబుతో చేతులు కలుపుకుండా బీజేపీ 2020లో బీజేపీ జనసేన మేము కలిసి వస్తున్నామని చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రజలు దానికి వ్యతిరేకించాలా, విమర్శించాలా ప్రజలు, ఓటర్లు. ఇదేదో బాగానే ఉంది. చంద్రబాబు చూసాం, జగన్ను చూసాం, ఇది మూడో ప్రత్యామ్నాయంగా బాగుంది. వీళ్ళ పైన మోడీ వస్తారు 2024. సో ఈ కాంబినేషన్కి ఎక్స్పెక్ట్ చేశారు. ఈ కాంబినేషన్లో క్యాండిడేట్ ఫర్ సీఎం జగన్, పవన్ క్యాండిడేట్గా సీఎం క్యాండిడేట్గా ప్రజల్లోకి వెళ్ళాలన్న వ్యూహం బ్రహ్మాండంగా పేలేదు. ఒకవేళ గెలవకపోయినా హీఈస్ ద సీఎం క్యాండిడేట్. ఒక ఇమ్రాన్ ఖాన్ 3సారి అయ్యాడు, 3 సార్లు పోరాడితే 3ఓసారి అయ్యాడు. ఆ అవకాశం వచ్చేది. ఇమ్రాన్ ఖాన్ మొదట్లో పిఎం అని అనౌన్స్ చేసుకోవాలి, 2వ టర్మ్లో పిఎం అని అనౌన్స్ చేశాడు. సో పిఎం క్యాండిడేట్గా ఫైట్ చేశాడు, ఓడిపోయాడు. అయినా సరే ఆల్టర్నేటివ్ పిఎం అతనే అయిపోయాడు, అందుకని 3ఓసారి గెలిచాడు. అలాగూ ఆల్టర్నేటివ్గా పవన్ కనుక నేను సీఎం అని పోరాడు ఉంటే ఈ ఎన్నికల్లో అయితే ఇప్పుడు అవుతాడు, లేకపోతే నెక్స్ట్ సీఎం అతనే అని ప్రజల్లో సీఎం క్యాండిడేట్గా ఉండేది. అది పోగొట్టుకున్నాడు, ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పక్కన ఎవరు సలహాదారులో ఏముందని చంద్రబాబుతో చేతులు కలపటంతో అయిపోయిందమ్మా ఆ కూటమి. చంద్రబాబు బీజేపీ కానీ వీళ్ళు సపరేట్గా పోరాడి ఉంటే, వీళ్ళిద్దరు కలిసి పోరాడి ఉంటే ఒక సినారియో వేరుగా ఉండేది. చంద్రబాబు కలుపుకోవడంలో బురదలో పడిపోయారు. చంద్రబాబు వ్యూహమే అది. ఇలా వదిలేస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్ వెళ్ళిపోయి ఆ సీఎం క్యాండిడేట్ అవుతాడు ఆల్టర్నేటివ్. సో నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి, నా కొడుకు ఏమైపోవాలి? అందుకని ట్యాప్ చేశాడు, లాగాడు. మానాడు ఆ ట్రాప్లో పడ్డాడు అంతే. ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా బాబు అంటూ వార్తలు వస్తున్నాయి సార్, ఎట్లా చూస్తారు? చాలా హాస్యాస్పద పెద్ద జోక్ ఆఫ్ ది డేగా చూస్తారు. ఎన్డీఏ కన్వీనర్గా బాబు అనేది చాలా జోకు. ఎవరో పాప వాళ్ళ మీడియా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఏదో ఒకటి, ఏమీ లేకపోయినా మాకు అన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ అలవాటైపోయాను. బాబు కన్వీనర్ అనేది ఒక హాస్యాస్పదమైన, ఒక నవ్వులకు నవ్వుబాటుకి ఊతమైన మాట, అట్లా లేదు.